హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఏంటి మిక్చర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు చేసిన రెసిపీ అదేనన్నమాట. ఇంక ఇక్కడైతే ఇది ఎర్లీ మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. ఇంకా నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే ఇంత బాగుంటుందండి. చూసారు కదా, నైట్ గిన్నెలు కడిగేసుకోవడము, ఈ పనులన్నీ పూర్తి చేసుకున్నాను కదా. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చూసేసరికి కిచెన్ అంతా కూడా చాలా బాగుందండి. ఇలా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మనకి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ నా పనులన్నీ పూర్తి చేసేసుకొని బ్రష్ చేసేసుకొని ఇంకా తర్వాత ఇక్కడనైతే టీ పెట్టుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ టీ తాగిన తర్వాతే కదా మన పనులన్నీ కూడా స్టార్ట్ అయ్యేవి. ఇంకా టీ తాగకుండా ఏ పనులు చేద్దామన్నా ఇంకా ఇంట్రెస్ట్ రాదండి. అదేంటో టీ తాగడం మంచిది కాదు హెల్త్కి అంటారు, కానీ ఇది తాగితేనే మనకు ఆ మాత్రం ఎనర్జీ వస్తుందండి. ఇంకా నేను ఇక్కడ టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంక ఇందులో ఒక టీ పొడి వేసుకున్నాను, అలాగే షుగర్ కూడా వేసుకుంటున్నాను. నా వరకే కాబట్టి ఇంకా చిన్న బౌల్లో అయితే పెట్టుకున్నానండి. ఇంక ఇక్కడైతే నేను ఒక 1 స్పూన్ షుగర్ అయితే వేసుకున్నాను. మరీ స్వీట్గా తాగనండి, నార్మల్గా ఉంటే సరిపోతుంది నాకు. అంటే మరీ చప్పగా ఉంటే తాగలేను, మరీ తీయగా ఉన్న తాగలేను అన్నమాట, నార్మల్గా ఉంటుంది. ఇంక ఇక్కడైతే నా చేతికి అందుబాటులో కావలసినవన్నీ ఇలా పెట్టుకుంటానండి. చూసారు కదా, చక్కెర, చాయపత్తి అవన్నీ కూడా పక్కకు పెట్టేసుకున్నాను. అలాగే పక్కకి ఆయిల్ ఉంటుంది. అలాగే ఇంకా పక్కకి ఒక డబ్బాలో మనకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఉప్పు, కారం చిన్న చిన్న డబ్బాలు కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా పెట్టుకున్నాను అన్నమాట. ఇంక ఇక్కడైతే టీ అయితే మరుగుతుందండి. చూసారు కదా, చిన్న గిన్నెలో పెట్టాను కాబట్టి అది ఎక్కడ పొంగిపోద్దు అనేసి ఇంకా ఇలా పట్టుకొని మరిగిస్తున్నానండి. మనకి స్టవ్ ఇలా నీట్గా ఉన్నప్పుడు ఏదైనా పడింది అనుకోండి, మన ప్రాణం అంతా విలవిలలాడుతుంది కదా. అంటే దాన్ని తుడిచే వరకు ఇంకా మనకి మనసును పట్టదు అన్నట్టు నాకైతే అట్లాగే ఉంటుందండి. ఒక్కోసారి ఏమి పడకుండా చూసుకుంటుంటానన్నమాట. ఇంక ఇక్కడైతే టీ అయితే చక్కగా మరుగుతుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇంక ఈ టీ పొడి వచ్చేసి రెడ్ లేబుల్ అండి. నేను చాలా రోజుల నుంచి ఇదే వాడుతున్నాను. అంటే ఆ మధ్యలో వేరే ఒకటి యూజ్ చేశాను, అది ఏంటో గుర్తులేదు. ఇంక ఇప్పుడైతే ఒక 4-5 మంత్స్ నుంచి ఇలా ఈ మసాలాలున్న రెడ్ లేబుల్ అయితే వాడుతున్నాను. కానీ బాగుంటుందండి, ఫ్లేవర్ బాగుంటుంది మనకి. అంటే కలరు అంత రాదండి మనకి, మంచి కలర్ అయితే రాదు, కొంచెం కలర్ తక్కువనే ఉంటుంది. కానీ పర్లేదండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇంక ఇక్కడైతే నేను టీ పోసేసుకున్నాను. ఇంకా నేనైతే హాల్లోకి వెళ్ళైతే టీ తాగేస్తానండి. ఇంక ఇదేంటంటే ఇది ఆఫ్టర్నూన్ టైంలో నా పనులన్నీ తీరిన తర్వాత ఇంక ఇదొక పని పెట్టుకున్నానండి. ఇదేంటంటే ఈరోజు బూందీ కర్రీ చేస్తున్నానన్నమాట. ఈ మధ్య చాలా రోజులైంది, అంటే ఇంకా మా బాబుకి కూడా పంపివ్వాలి, ఇంకా పాప కూడా హాస్టల్కి వెళ్ళిపోతుంది కదా, ఇంకా వాళ్ళిద్దరి కోసం అయితే చేశాను. ఇంక ఇక్కడ పిండి కలిపేసుకున్నానండి. చూసారా, పిండి అయితే ఇలా కలుపుకోవాలండి. మనం ఇలా వేలుకి ఇలా మనకి అంటాలన్నమాట, వేలు పెడితే అట్లా అంటిందంటే మనకి పిండి మంచిగా కలుపుకున్నట్టు. ఈ పిండిలో అయితే నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెం కారం వేసుకున్నాను. సో అవి వేసుకొని ఇంకా పిండి అయితే ఇలా కలిపేసుకున్నానండి. ఇంకా పిండి ఎంత అంటే కేజీన్నర పిండి అండి, అది ప్యూర్ శనగపిండేనండి. నేను ఇందులో ఎలాంటి బియ్యం పిండి అయితే కలపలేదు, మొత్తం మీద శనగపిండితోనే చేస్తున్నాను అన్నమాట. ఇంక ఇక్కడైతే పిండి కలిపేసి పక్కకు పెట్టుకొని ఇంకా మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే లైటర్ పని చేయట్లేదండి. సో ఇంకా నేను మళ్ళీ వెళ్ళి వేరే లైటర్తో అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసేసాను. ఇంక ఇక్కడైతే చిన్న మూకుడు పెట్టేసుకున్నానండి. ఇంకా నాకు ఇక్కడ ఈ డబ్బాలో వచ్చేసి అయితే ఇంకా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదే ఉంటుందన్నమాట. ఇంకా ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా వేసేసి, ఇంకా అది కొంచెమే ఉంది సరిపోదు, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటాను. మనకి బూందీ కానివ్వండి, లడ్డు కానివ్వండి, మనము ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. మనకి మళ్ళీ సరిపడా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. అంటే ఆయిల్ కొంచెం వేసుకొని బూందీ చేసామనుకోండి, అది అస్సలు బాగా రాదు మనకి, బూందీ అన్నది మంచిగా పొంగదండి. ఇంకా నేనైతే ఇందులో ఎలాంటి వంట సోడా అయితే వేయలేదండి. అంటే వంట సోడా వేస్తే ఏంటంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది, ఇంకా మనకు అవసరం లేదు కదా అదంతా కూడా, ఎందుకంటే ఇంక ఇది పిల్లలకి పంపివ్వడానికి కాబట్టి. ఇంకా నేనైతే నార్మల్గా న్యాచురల్గానే చేస్తున్నాను. ఇందులో ఎలాంటి ఎక్కువ స్పైసెస్, మసాలా లాంటివి ఏమి యూజ్ చేయకుండా చాలా వరకు సింపుల్గా మంచి టేస్ట్ ఉండేలాగా చేస్తున్నాను అన్నమాట.
మనకి ఎక్కువ ఆయిల్ పీల్చిందనుకోండి పిల్లలు తినరు కదా, ఆయిలీ ఉంటే కూడా. ఇంక ఇక్కడ ఆయిల్ వేడెక్కే లోపల నేనైతే కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ అయితే ఇది కరివేపాకు అండి. ఇంక ఇక్కడ కరివేపాకు అంతా కూడా ఇలా ఆకులన్నీ కూడా రుబ్బేసుకున్నాను. ఇంక ఇక్కడ కావాల్సినవన్నీ కూడా రెడీ పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడైతే స్టవ్ పైన ఆయిల్ అయితే వేడవుతుంది. ఇంకా పిండి కూడా చక్కగా కలిపేసి పెట్టుకున్నాను. చూసారు కదా, మనకి ఇలా గంటె జారుడు ఉండాలండి. ఇలా ఉంటే బాగుంటుందన్నమాట. మనకి బూందీ అనేది చక్కగా వస్తుంది, మంచిగా పొంగుద్దండి. లేకపోతే అది కొంచెం పప్పు వక్కల్లాగా వస్తుంది అన్నమాట. ఇంకా మిక్చర్లోకి కావలసినవి అయితే కొత్తిమీర పక్కకు పెట్టుకున్నాను కొంచెం. ఇవి ఉల్లికాడలండి, అలాగే వెల్లుల్లి, మెయిన్ ఇంపార్టెంట్ వెల్లుల్లి అండి, అలాగే పల్లీలు, ఇంకా అందులోకి కరివేపాకు అండి. మనకి మెయిన్ టేస్ట్ వచ్చేటివి కరివేపాకు వెల్లుల్లేనండి, ఇవి కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా పల్లీలు అండి, మెయిన్ పల్లీలు కూడా. ఇంకా అవన్నీ కూడా పక్కకు పెట్టుకున్నాను. కావలసినన్ని తీసుకున్నాను అన్నమాట. అంటే మనకి పిండికి ఎన్ని సరిపోతాయో చూసి తీసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఇందులో కొంచెం ఆయిల్ వేసి చూస్తున్నాను, అంటే ఆయిల్ వేడెక్కిందా లేదా అనేసి ఒక చిన్న డ్రాప్ అయితే వేసి చూశాను. ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేడవ్వాలి. మనం బూందీ చేసేటప్పుడు ఆయిల్ వేడవుతేనే మనము బూందీ కొట్టిన వెంటనే పైకి వచ్చేస్తుందండి. లేదు ఆయిల్ వేడి కాలేదంటే అది అడుగునే పట్టిందనుకోండి, అది చక్కగా పొంగదు. ఇంక ఇక్కడైతే నేను అంటే కొంచెం పిండి గట్టిగా అనిపించిందండి, అందుకోసం కొన్ని వాటర్ పోసి కలుపుకున్నాను. ఇంక ఇక్కడైతే బూందీ కూడా పోస్తున్నానండి. బూందీ జల్లెడు ఉంటుంది కదా, జల్లెట్లో ఇలా గరిటెతో పోసి ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పామంటే మనకి మంచిగా గుండ్లలాగా పడుతుందండి. మనము ఇట్లా ఒత్తినట్టు చేసామనుకోండి, అవి కొంచెం పొడుగు షేప్లో పడతాయి. కానీ మిక్చర్కి కాబట్టి పర్లేదండి, ఎలా వచ్చినా కూడా బాగానే ఉంటుంది. మనకి బూందీ లడ్డు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట. కాకపోతే అది జస్ట్ ఓన్లీ ప్లెయిన్ పిండి అండి, అందులో పిండిలో ఏమీ కలపాల్సిన అవసరం లేదు. ఇంక ఇక్కడైతే పిండి వెంటనే మనకి బూందీకి ఉన్న పిండి వెంటనే తీసుకోవాలి. అది అలా కారుతూ ఉంటుంది కదా, అట్లుంటే మనకి మళ్ళీ వేసేటప్పుడు ఇబ్బంది అవుద్ది బూందీ వేసేటప్పుడు. ఇంక ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ మంచి బూందీ అయితే మంచిగా వేగుతుందండి. చాలా బాగా వచ్చిందండి, మంచి గుండ్లుగా బాగా వచ్చిందన్నమాట. మనకి బూందీ కొట్టడంలోనే ఉంటుందండి మెయిన్ ప్రాసెస్. అంటే మంట చూసుకుంటూ, అంటే ఎంత వేడిగా ఉంటుంది అన్నది చూసుకుంటూ మనం బూందీ అయితే వేసుకోవాలి. మనకి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకా బూందీ అయితే తీసేసుకోవాలండి. ఇది ఇంకా కొంచెం కలర్ రావాలి, ఎందుకంటే ఇది మన మిక్చర్ కోసం కాబట్టి, ఇంకా బూందీ కార కాబట్టి కొంచెం కరకరలాడేలాగా ఉంటే బాగుంటుంది కదా. సో ఇంక ఇక్కడైతే చూసారా, ఇది తీసుకున్నానండి. మనకి ఇట్లా ఒత్తిన వెంటనే అది మొత్తం కూడా ఇలా విరిగినట్టు అయిపోవాలి. ఇలా అవుతేనే మనకి బూందీ అనేది మంచిగా వేగినట్టు. లేదు అంటే మెత్తగా ఉందనుకోండి, అస్సలు బాగుండదు టేస్ట్. మనకి లడ్డూకి దీనికి మెయిన్ తేడా ఇంతేనండి, చూసుకోవాలి. ఇంక ఇక్కడైతే ఇలా ఒక్కొక్క వాయిగా అయితే ఇదంతా కూడా తీసుకున్నాను. చూసారా, ఇంక ఇక్కడైతే బూందీ కొట్టానండి. అక్కడక్కడ కొంచెం లావుగా పడ్డాయి, కానీ పర్లేదు, మనకి మిక్చర్ కాబట్టి బాగుంటుందండి. మనకి కరకరలాడేలాగా ఉంటే సరిపోద్ది అన్నమాట. ఇంక ఇక్కడైతే ఇప్పుడు ఇవన్నీ కూడా వేయింపుకోవాలి. పల్లీలు, అలాగే కొత్తిమీర అయితే కొంచెం వేసుకుంటానండి, అంటే మంచి స్మెల్ కోసమే వేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ముందు పల్లీలు వేయించుకుంటానండి. పల్లీలు వేయించుకున్న తర్వాతే వెల్లుల్లి, అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుంటాను. ఇంకా దాంతోపాటు ఏంటంటే కంపల్సరీ, అంటే వేసుకోవాలని ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే నేను ఉల్లికాడలు కూడా వేస్తానండి, ఎందుకంటే బాగుంటుందండి వాటి స్మెల్, అలాగే తింటూ ఉన్నప్పుడు దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అందుకే ఉల్లికాడలు కూడా వేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పల్లీలు అయితే వేగుతున్నాయి, కొంచెం టైం పడుతుంది కదా పల్లీలు వేగడానికి. సో చూసారా, అవి వేగాయి. ఇలా కొన్నిగా వేసి అన్నీ ఒకేసారి తీసేసుకుంటున్నాను అన్నమాట. అన్నీ కూడా ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకొని తీసుకోవాలి అండి. ఇంక ఇక్కడ అన్నీ కూడా ఫ్రై చేసుకొని, ఇంక ఇక్కడ చూసారా బూందీలో అయితే వేసాను వెల్లుల్లి, అలాగే ఇది కొత్తిమీర, ఉల్లికాడలండి. ఇలా మనకి మెత్తగా అనిపిస్తుంది కానీ అలా ఉండదు, కలిపిన తర్వాత మంచిగా అవుతుంది. అలాగే కరివేపాకు, పల్లీలు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకున్నానండి. వేటికవి వేరువేరుగా వేసాను, చూసారా, మీకు అంటే చెప్పడానికి అన్నమాట.
సో ఇంక ఇక్కడైతే మా పాప వీడియో షూట్ చేస్తుందండి. ఇంకా నేనైతే ఇందులోకి కావలసినంత కారం వేసుకుంటున్నాను. అంటే మనకి తినేటప్పుడు మంచి స్పైసీనెస్ ఉండాలి కదా, అంటే మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఎందుకంటే నేను బూందీలో అంటే పిండిలోనే కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇందులో చూసి వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మనకు ఉప్పు ఎక్కువ అయిపోతుంది. అలాగే ఉప్పు వేసాను, కారం వేసాను. ఇంక ఇప్పుడు ఇది జీలకర్ర పొడి అండి. మంచి ఫ్లేవర్ కోసం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇంక ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలండి. మొత్తం కూడా ఇలా అంతా బూందీ అంతా కూడా కారం పట్టేలాగా కింది నుంచి ఇలా మొత్తం తీస్తూ చక్కగా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువసేపే కలపాలండి. ఇలా కలిపినప్పుడే వేడిగా ఉన్నప్పుడే మనకి దానికి బూందీ అంతా కూడా మంచిగా ఉప్పు కారం పడుతుంది. మనం ఇలా వదిలేసామనుకోండి, పైన కలిపేసి అలా వదిలేస్తే ఇంకా ఉప్పు కానివ్వండి కారం అదంతా కూడా కరివేపాకి కాడలకి అంటే అలాగే ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా మొత్తం చాలాసేపు కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటేనే మనకి మంచిగా ఉప్పు కారం అయితే బూందీకి పడుతుంది. సో నేనైతే ఇది మొత్తం మీద కేజీన్నర బూందీ కార అయితే చేశానండి. పిల్లలిద్దరికి పంపిస్తాను. ఇంకా మేమైతే ఎక్కువగా ఏం తినమండి ఇట్లాంటివి ఇంట్లో. ఇంకా నేనైతే పిల్లల కోసమే చేశాను కాబట్టి ఇంకా వాళ్ళిద్దరికి పంపిస్తాను. ఇంకా పాప కూడా ఇంకొక 2 డేస్లో వెళ్ళొద్దన్నమాట. సో చూసారు కదా ఎలా ఉందో చెప్పండి, మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఇంక ఇదైతే నెక్స్ట్ డే అన్నమాట, అంటే ఈవినింగ్ అన్నమాట. ఇంక ఇక్కడైతే ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలోనే చేశానండి బూందీ మిక్చర్ అయితే. ఇంక ఇక్కడ ఈవినింగ్ కాబట్టి ఇంక ఇక్కడ ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకేదైనా మనం ఇలాంటి ఆయిల్ ఫుడ్ చేసుకున్నప్పుడు కొంచెం కింద పడినా కూడా ఫుల్గా చీమలు వస్తాయండి. ఇప్పుడు అదే పరిస్థితి అన్నమాట. ఇంకా మా పాపే ఒకసారి ఊడ్చింది తను. ఇంకా మా పాప ఏంటంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇల్లు ఊడవడం లాంటివి చిన్న చిన్న పనులు తనే చేస్తుంది. ఇంకా తను ఊడ్చింది. కాకపోతే అక్కడ బూందీ ఏదో పడిపోయేసరికి చీమలు వచ్చినాయి. ఇంకా నేను మళ్ళీ ఒకసారి ఊడ్చేసాను. ఇంకా తర్వాత ఇక్కడ ముందు రోజు క్లీన్ చేసుకున్న గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎక్కడక్కడ సర్దుకుంటున్నాను. ఎందుకంటే నాకు మళ్ళీ సింక్లో గిన్నెలు ఉన్నాయి కాబట్టి ఇంకా అవన్నీ కూడా మళ్ళీ తోమేసుకోవాలి. ఇంకా ముందువి సర్ది పెట్టుకుంటే నాకు అది ఖాళీ అయిపోద్ది కదా, మనకి బౌల్ల స్టాండ్ ఖాళీ అయిపోతే మిగిలిన బౌళ్ళన్నీ తోమేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే మా పాప వచ్చి ఏదో అడుగుతుంది. టీ తాగుతూ మిక్చర్ తింటానని చెప్పానన్నమాట. నేను టీ పెట్టాలా అని అడుగుతుంది. నాకైతే మా పాప ఉంటే చాలా వరకు హెల్ప్ చేస్తుందండి. ఇంకా నేను ఇప్పుడు వద్దని చెప్పాను. సర్లేరా తర్వాత తాగుతాను, నేను ముందు గిన్నెలు కడిగేసుకుంటానని చెప్పాను అన్నమాట. ఇంక ఇక్కడైతే అన్నీ సర్దుకుంటున్నాను. అలాగే ఇంకా కిచెన్ కౌంటర్ అంతా కూడా తుడిచేసుకోవాలండి. ఇంకా మనం ఏదైనా ఆయిల్ ఫుడ్ చేసామంటే మనకి ఇంకా దాని దగ్గర అంతా కూడా ఆయిల్ పడుతుంది, ఏవో పడిపోతూ ఉంటాయి కదా. ఇంకా అవన్నీ కూడా తుడిచేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ టైల్స్ ఏంటంటేనండి కొంచెం ఆయిల్ లాగా చిల్లుతుంది కదా మనం చేసేటప్పుడు. ఇంకా అదంతా ఏమైనా పడిందేమనేసి ఇంకా అదంతా కూడా తుడుచుకుంటున్నాను. అలాగే ఇంకా కిచెన్ కౌంటర్ అంతా కూడా లిక్విడ్తో అయితే తుడుస్తున్నానండి. ఏదైనా ఆయిల్ ఫుడ్ చేసినప్పుడు అయితే ఇంతేనండి, నేను ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకుంటాను. అలా తుడిస్తేనే ఇంకా నాకు అంటే కిచెన్లో బాగుంటుంది అన్నమాట, ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే అస్సలు నచ్చదండి, అసలు కిచెన్లోకి వచ్చి చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాదు నాకు, అట్లుంటుంది అన్నమాట. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మన హెల్త్ బాగుండాలన్నా ప్రతి దానికి కూడా మన వంట రూమ్లో నుండే స్టార్ట్ అవుతుందండి. మనం వండుకునే వంట కానివ్వండి, మన వంట రూమ్ బాగుంటేనే మనం మెయిన్గా హెల్తీగా ఉంటాం కదా. నేనైతే అది నమ్ముతానండి చాలా వరకు. మన కిచెన్లో మనం క్లీన్ చేసుకోకుండా పిచ్చి పిచ్చిగా పెట్టేసుకొని ఎక్కడవక్కడ వదిలేసుకొని, అంటే సామాన్లు కూడా అండి, కిచెన్లో సర్దుకునే సామాన్లు అయినా ప్రతివి కూడా ఎక్కడవక్కడ పడేసి వదిలిపెట్టామనుకోండి, వాటి వల్ల ఏవో ఒక చిన్న చిన్న పురుగులు రావడము, లేకపోతే బొద్దింకలు రావడము ఇట్లాంటివి జరుగుతాయండి. నేను చాలా వరకు చూశాను. ఇంకా నాకు అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇంకా కిచెన్ అయితే ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకున్నాం అనుకోండి, ఇంకా మనకి అలాంటివి ఏమి రావండి. మనకి చాలా వరకు మెస్సీగా ఉండేటివి ఏంటి, సో ఇంకా కిచెనే కదా, చాలా వరకు అయితే కిచెనేనండి. ఎందుకంటే వంట చేసుకుంటాము, అన్ని సామాన్లు అక్కడే ఉంటాయి. ఏమైనా పడిపోయినా కూడా వాటి నుండే మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ రాకుండా నీట్గా ఉండాలి అంటే క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇంకా వాష్రూమ్ కూడా అంతే కదండి, అది క్లీన్గా ఉంటేనే మనకి
మెయిన్ హెల్త్ కూడా బాగుంటుందండి. అందులో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ కానివ్వండి, ఏదైనా బ్యాక్టీరియా వచ్చేవి మనకి 2 ప్లేస్లో నుంచి అండి. కాబట్టి కిచెన్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, ఇవి నీట్గా ఉన్నాయంటే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావండి, నేనైతే నమ్ముతాను. సో మీకు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మీరు ఏమనుకుంటారో తప్పకుండా చెప్పండి కామెంట్లో. సో ఇక్కడైతే గిన్నెలు కడిగేసుకోవడము ఈ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. స్టవ్ చూసారా ఎంత నీట్గా అయిపోయిందో, తుడిచేసుకున్నాను. ఇంకా మిక్చర్ అదంతా చేశాను కాబట్టి ఏవో అన్నీ పడిపోయాయండి. ఇక్కడైతే డైనింగ్ టేబుల్ అంతా కూడా తుడిచేసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకొని ఇంకా తినేయాలి కదా. ఇక్కడైతే కొత్తిమీరలు అండి, ఇంకా నేను ముందు రోజు వీడియోలో చూసే ఉంటారు. ఇక్కడైతే కొత్తిమీరలు అయితే వేంపి పక్కకు పెట్టేసుకున్నాను అవి చల్లారడానికి. ఇక్కడ ఇవి ఖర్జూరా అండి, ఇవైతే డైలీ తింటాము మీకు తెలుసు. ఇంకా కొన్నే ఉన్నాయి, ఇవి అయిపోయేలోగా మళ్ళీ తీసుకొచ్చుకుంటాము. ఇంకా మా చిట్టల్లి వెళ్తుంది కాబట్టి తనకు కూడా ఒక ప్యాకెట్ తీసుకురావాలి. ఇక్కడైతే మిక్చర్ అండి, ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో చేసిన మిక్చర్ అన్నమాట. ఇంకా చల్లారబెట్టేసి అది చల్లారిన తర్వాత ఇలా ఒక డబ్బాలో పోసి స్టోర్ చేశానండి. మళ్ళీ వాళ్ళిద్దరికీ పంపించేటప్పుడు వేరు వేరు బాక్సులలో పెట్టించేసి పంపిస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఉప్పు కారం అన్నీ బాగా సెట్ అయ్యాయి, బాగా కుదిరాయండి. సో ఓకే అండి, వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.